నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నా మిత్రులు కలిసి ఒడిషాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి ఉదయాన్నే బయలుదేరాం. మంచు తెరల మధ్య పచ్చని పొలాలు, కొబ్బరి తోటల గుండా స్వచ్ఛమైన ప్రకృతిలో మా ప్రయాణం మొదలైంది. ఈ క్రమంలో సూర్యోదయాన్ని చూస్తుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉందో మాటల్లో చెప్పలేను. మా ట్రిప్లో ముందుగా ప్రసిద్ధ తారాతారిణి అమ్మవారిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇదే తారాతారిణి ఆలయం మహాముఖద్వారం. ఇక్కడి నుంచే అమ్మవారి సన్నిధికి మన ప్రయాణం మొదలవుతుంది. మేమంతా ఎంతో భక్తి శ్రద్ధలతో ముందుగా ఇక్కడ నమస్కరించుకుని లోపలికి అడుగుపెట్టాం. కొండపైకి చేరుకునేందుకు బస్సులో బయలుదేరాం. చుట్టూ దట్టమైన పచ్చదనం మధ్య ఋషికుల్య నది పరివాహక ప్రాంతం ఎంతో సుందరంగా కనిపించింది. కొండపైకి చేరుకోగానే అమ్మవారి ఆలయం అద్భుతంగా దర్శనమిచ్చింది. ఈ ఆలయ పరిసరాలు ఎంత ప్రశాంతంగా ఉన్నాయో ఇక్కడి శిల్ప సంపద అంతకంటే అద్భుతంగా ఉంది. ప్రతి శిల్పంలోనూ కళాకారుల ప్రతిభ కనిపిస్తుంది. మేమంతా ప్రశాంతంగా తారాతారిణి అమ్మవార్లను దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నాం. భారతదేశంలోని పురాతన 4 ఆదిశక్తి పీఠాలలో ఇదొకటిగా చెబుతారు. ఇక్కడ తారిణి అనే కవల దేవతలు భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లి మణులు. నది అందించే జీవజలం, అమ్మవారు అందించే కరుణ ఇక్కడి ప్రజలకు ప్రాణాధారం. ముఖ్యంగా చైత్రమాసంలో వేలాది మంది భక్తులు ఈ పవిత్ర సన్నిధికి చేరుకుని అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. ఆలయ గోడలపైన చెక్కిన శిల్పాలు కళింగ వాస్తుశిల్ప శైలికి నిలువెత్తు అద్దం పడతాయి. ప్రాచీన కాలపు కళాత్మకతను ప్రతిబింబించేలా అత్యంత సూక్ష్మమైన నగిశీలతో వీటిని తీర్చిదిద్దారు. దేవతామూర్తుల ప్రతిమలు, లతలు, రకరకాల ఆకృతులు రాళ్లపై జీవం పోసుకున్నాయా అన్నంత అద్భుతంగా ఉన్నాయి. ఒక్కో శిల్పాన్ని నిశితంగా గమనిస్తుంటే ఆనాటి శిల్పుల నైపుణ్యానికి, వారి అంకితభావానికి చేతులెత్తి మొక్కాలనిపిస్తోంది. आयर दे पे क्या आवगट के ना आवगट जोरी के ना से जोरी सरको आएगा थोड़ा 15 टंका के అమ్మవారి అద్భుతమైన దర్శనం తర్వాత ఆలయ ప్రాంగణం మొత్తం ఒక్కసారి అలా కలియదిరిగాం. చుట్టూ భక్తుల నామస్మరణలు, గాలికి శ్రావ్యంగా వినిపిస్తున్న గుడి గంటల నాదాలు మనస్సుకు ఒక తెలియని ప్రశాంతతను ఇస్తున్నాయి.
గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు వీచే చల్లని గాలికి మనస్సులోని అలసటంతా ఇట్టే మాయమైపోయింది. కొండపై నుంచి నలుదిక్కులా చూస్తే ఒకవైపు పచ్చని ప్రకృతి, మరోవైపు విశాలమైన నీలాకాశం, రెండూ కలిసే అద్భుతమైన దృశ్యాలు మన కళ్ల ముందే ఆవిష్కృతమవుతాయి. ఆలయ ప్రాంగణంలో నడుస్తుంటే ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతుంది. నిజంగా ఈ అద్భుతమైన ప్రశాంతతను ఇక్కడికి వచ్చి అనుభవించాల్సిందే కాని మాటల్లో పూర్తిగా వర్ణించలేం. ఇక్కడ చైత్రమాసంలో జరిగే చైత్ర జాత్ర అత్యంత ప్రసిద్ధమైనది. ప్రతి మంగళవారం భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడకు వస్తారు. దర్శనం తర్వాత కొండపై నుంచి కిందకు చూస్తే ఇదిగో ఈ అద్భుతమైన దృశ్యం మమ్మల్ని కట్టిపడేసింది. అల్లంత దూరాన ప్రశాంతంగా ప్రవహిస్తున్న ఋషికుల్య నది, దానికి ఇరువైపులా పచ్చని అందాలు చూసి తీరాల్సిందే. ఋషికుల్య నది పవిత్రత, పూర్ణగిరి ప్రకృతి రమణీయత, ఆదిశక్తి తారాతారిణి అమ్మవార్ల అనంత కరుణ ఈ క్షేత్రాన్ని దర్శించిన ప్రతి భక్తుడికి జన్మధన్యతను ప్రసాదిస్తాయి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే